ప్రైమ్ 24/7 టీవీ. మరి ఇవాల్టి గోల్డ్ అప్డేట్స్ చూసుకున్నట్టయితే గడిచిన కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు మళ్ళీ ఒక్కసారిగా పైకి ఎగబాకాయి. అంతర్జాతీయ మార్కెట్లలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, డాలర్లో విలువల్లో మార్పుల కారణంగా ఈ రోజు అంటే ఫిబ్రవరి 10వ తేదీన 2026న బంగారం ధరలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఈ ధరల పెరుగుదల సామాన్యుల జేబులు చిల్లు పెడుతుంది. మరి ఈ రోజు మన తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయని చూసుకున్నట్టయితే భారతీయ బులియన్ మార్కెట్లలో అంతర్జాతీయ మార్కెట్ అంచనాల ప్రకారం చూసుకున్నట్టయితే నేడు హైదరాబాద్, విజయవాడ నగరాల్లో బంగారం ధరలు కింద విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర చూసుకున్నట్టయితే ఈ రోజు హైదరాబాద్ లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 1,57,910 వద్ద కొనసాగుతుంది. విజయవాడలో కూడా దాదాపు ఇదే స్థాయిలో ధరలు ఉన్నాయి. నిన్నటితో పోలిస్తే సుమారు 1,300 మేర పెరుగుదల కనిపించింది. 22 క్యారెట్ల బంగారం ధర చూసుకున్నట్టయితే ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర హైదరాబాద్ లో 1,44,750 వద్ద ఉంది. మరి 18 క్యారెట్ల బంగారం ధర చూసుకున్నట్టయితే 1,18,440 వద్ద ట్రేడ్ అవుతుంది. బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతుంటే వెండి కూడా ఏమాత్రం తగ్గడం లేదు. పసిడి బాటలోనే వెండి కూడా పరుగు లెక్కించుకుంటుంది. అంతర్జాతీయ మార్కెట్లలో పారిశ్రామికంగా వెండికి డిమాండ్ పెరగడం, మరోవైపు చూసుకున్నట్టయితే డాలర్ విలువలో ఒడిదూకుడు వల్ల నేడు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. కిలోకు చూసుకున్నట్టయితే నిన్నటితో పోల్చుకుంటే ధర కాస్త పెరిగి మళ్ళీ 3 లక్షల మార్కును దాటేసింది. మరి ఈ రోజులలో నేడు కిలో ధర చూసుకున్నట్టయితే 3,01,100గా ఉంది. అసలు ధరలు పెరగడానికి కారణం ఏంటి అని చెప్పేసి చాలా వరకు డౌట్స్ వస్తూనే ఉంటాయి కదా. నిపుణులు విశ్లేషణల ప్రకారం చూసుకున్నట్టయితే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చే ప్రకటనలు అంతర్జాతీయ భౌగోళిక పరిస్థితులకు బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. డాలర్ ఇండెక్స్ స్వల్పంగా తగ్గడం వల్ల పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. దీనికి తోడు చెన్నై సెంట్రల్ బ్యాంక్ వరుసగా 15వ నెల కూడా బంగారాన్ని కొనుగోలు చేస్తూనే ఉండటంతో అంతర్జాతీయంగా డిమాండ్ పెరిగింది. మన దేశంలో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో డిమాండ్ పెరిగి స్థానిక మార్కెట్లలో ధరలు మరింత భారం అవుతున్నాయి. ముందు ఎలా ఉండబోతుందో చూడాలని చాలా మందికి క్యూరియాసిటీతో ఉంటది కదా. వచ్చే బుధవారం అమెరికాలో ఉపాధి గణాంకాలు, శుక్రవారం ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడనున్నాయి. ఈ డేటా ఆధారంగా బంగారం ధర మరింత పెరగవచ్చు లేదా స్వల్పంగా తగ్గే అవకాశం ఉందని చెప్తున్నారు నిపుణులు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.